నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ అంటే మీరు ప్రస్తుతం ఏపీలోనే ఉన్నారు. ఏపీకి సంబంధించిన పాలిటిక్స్ లోని అసలు రాజకీయ నాయకులు చేయాల్సిన అభివృద్ధి వీటన్నింటికన్నాను వాళ్ళు చేస్తున్న పర్సనల్ గా వాళ్ళు చేస్తున్న పనులకి సంబంధించి ఎక్కువ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక రకంగా అంటే ప్రజలకు కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉండడం లేదు. అసలు రాజకీయ నాయకులు తమ కోసం ఏం చేస్తున్నారు, ఓటు వేసి గెలిపించుకున్న వాళ్ళు అని ఒక వాదన వినిపిస్తోంది. సో ఈ ఆరవ శ్రీధర్ గారికి సంబంధించి అసలు ఒరిజినల్ గా ఏం జరుగుతోంది అని మీ అభిప్రాయం సార్? అక్కడ అసలు ఏం జరుగుతోంది? అసలు ఆయన తప్పిదం ఉందా, లేకపోతే ఆరోపిస్తున్న మహిళ పరిస్థితి ఏంటి? అంటే అరవ శ్రీధర్ గారి విషయంలో రెండు పక్కలా కూడా తప్పులు జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే, ఇప్పటిదాకా వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే రెండు పక్కలా కూడా తప్పులు జరిగినట్టు కనిపిస్తోంది. అరవ శ్రీధర్ గారు అదేదో ఏ వీడియోలు అవి ఇవి మాట్లాడుతున్నాడు కానీ అంత ఏ వీడియోలని నాకైతే అనిపించలేదు. మరి మరి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక వీడియో అంటే పోనీ అలా అనుకోవచ్చు. రోజు రోజుకి కొత్త వీడియోలు వస్తున్నాయి. ఇంకా ఆవిడ దగ్గర 500 వీడియోలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఒకటో రెండో వచ్చినాయి. ఆ ఒకటో రెండో వీడియోలు చూసినా కూడా ఎక్కడ కూడా ఏం వీడియోలా కనిపించట్లా. అంటే రాజకీయ నాయకులకి తప్పులు చేసిన తర్వాత అసలు ఆ వాయిస్ మాది కాదు, లేదంటే ఆ వీడియో మాది కాదు, ఏదో ఏ సృష్టి ఇదంతా కూడా అని చెప్పడం అనేది ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. సో అలాగే ఇతను కూడా చెప్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ఎవరు ఎక్కడ కూడా అతను ఇన్నోసెంట్ అనే మాత్రం ఎక్కడ కనిపించట్లా. ఇదే ఇప్పుడు జనసేన వాళ్ళు గతంలో ఒక వైసీపీకి సంబంధించిన ఎంపీ అప్పట్లో అతను ఒక న్యూడ్ కాల్ ఒకటి చేస్తే వీడియో కాల్ అప్పుడు తిట్టకుండా తిట్టారు కదా. కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా తిట్టకుండా తిట్టారు కదా. మరి ఇప్పుడు ఈ జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే విషయం వచ్చేసరికి మాత్రం ఎవరికి వాళ్ళు దీన్ని తప్పించుకునే విధానం ఏంటి అని చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా మనని. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటివన్నీ చేయాలి తప్ప ఒకళ్ళ విషయంలో వేరే పార్టీ విషయంలో ఒకలాగా, మన పార్టీలో అదే పనులు ఎవరన్నా చేస్తే ఇంకొకలాగా చేస్తామంటే ప్రజలు హర్షించరు. గతంలో అక్కడ గంట అరగంట అన్న వాళ్ళని ఏం చేశారో ఇక్కడ వీళ్ళని కూడా అదే చేస్తారు. అందువల్ల ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏమైంది? గంట అరగంట అన్న అనకాపల్లి శ్రీనివాస్ ఏమైంది? అనకాపల్లి కాదు, భీమిలి అనకాపల్లి కూడా చేశాడు అనుకోండి. భీమిలి శ్రీనివాస్ ఏమైంది? ఇప్పుడు న్యూడ్ కాల్ చేసిన ఎంపీ పరిస్థితి ఏమైంది? అవును. అలా ఇలాంటివన్నీ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్ గా ప్రజలు పక్కన పెట్టేస్తారు. ఆ విషయం అర్థం చేసుకోకుండా పార్టీలు కూడా వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే పార్టీలకు కూడా మహిళంతా కూడా పార్టీలకు అంటుతుంది. సో అందువల్ల పార్టీలు ఇలాంటి వాటికి ఇమ్మీడియట్ గా దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే ఏదో కూటమిలో ఉన్న జనసేన ఉంది కదా అని చెప్పి కొంచెం తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కొంచెం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయి మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూటమి పార్టీలు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ మైకిల్ని మీకు అంటుతుంది. అతను ఎవరో ఒకటి చేసిన దానికి మీరు ఇలా కనుక వ్యవహరించే, అంతకుముందు వైసీపీ విషయంలో ఒకలాగా, ఇప్పుడు జనసేన విషయంలో ఒకలాగా చేస్తే మాత్రం ఆ మకిలి మీకు కూడా అంటుంది. దానికి ఫలితం మీరు కూడా అనిపించాల్సి వస్తుంది. అందువల్ల పార్టీలు వీటికి అంత దూరం, ఇలాంటి వాటికి అంత దూరంగా ఉంటే అంత మంచిది. రైట్ సార్. అంటే ఇప్పుడు జనరల్ గా సస్పెండ్ చేశారు, బట్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలోనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, బట్ రుజువైతే మాత్రం తీసేస్తారా అనేది ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదర్ సైడ్ నుంచి అమ్మాయి వీణా వైపు నుంచి చూస్తే మరి అన్ని రికార్డ్స్ ఎందుకు పెట్టుకున్నారు? రేప్ అని చెప్పేసి దాన్ని వినియోగించారు, ఒక పదం వాడారు. మరి తరువాత సంవత్సరంన్నర పాటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అలాగే తనకి సంబంధించి కూడా కొన్ని ముందర ఆల్రెడీ ఇంకా ముందు కూడా ఒక పెళ్ళయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెళ్ళయింది, ఇప్పుడు మళ్ళీ ఈ సంబంధము. సో ఇట్లా కూడా ఆమె హిస్టరీ కూడా కొంచెం అంతా టిపికల్ గా ఉంది. సో మీరేమంటారు సార్? దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? నా దగ్గరే సమాచారం లేదండి. మామూలు మనం మీడియాలో వచ్చే సమాచారాన్ని బట్టే మనం మాట్లాడడం తప్ప మన దగ్గర ఏం సమాచారం ఉంటుంది? ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన జీవితాలకు సంబంధించి మన దగ్గర ఎట్లాంటి సమాచారం ఉండదు. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఆ అమ్మాయి విషయంలో కూడా ఇందాక నేను మొదట్లో చెప్పాను, రెండు వైపులా తప్పు జరిగినట్టు కనిపిస్తుందని. ఈ అమ్మాయి విషయంలో కూడా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఏమన్నా
ఏమన్నా బలవంతం చేసి చేశారేమో తప్ప ఆ తర్వాత నుంచి బలవంతం అనేది ఉండదు, అన్నిసార్లు రేప్ చేయడం ఉండదు. ఉమ్, సో ఇంకా అసలు మామూలుగా చెప్పాలంటే అసలు మహిళల్ని రేప్ చేసే అవకాశమే లేదు సైన్స్ ప్రకారం చూస్తే. మన అంత దూరం మనం వెళ్తాం అనవసరం కానీ. అవును. ఎనీవే ఎనీవే ఏంటంటే బలవంతం అనేది ప్రతిసారి జరుగుతుంది అనుకోవడం అవివేకం. ఉమ్, ఇందాక మీరు అన్నట్టు ఆవిడ ఇవన్నీ ఎందుకు దాచుకుంది, ఈ వీడియోలన్నీ ఎందుకు చేసింది, ఇవన్నీ చూస్తే రెండు రకాలు. ఒకటేమో హనీ ట్రాప్ చేసి ఉండొచ్చు, హనీ ట్రాప్ చేద్దాం అనే ఉద్దేశం జరిగి ఉండొచ్చు, ఎలాగ జరిగింది జరిగింది, లేదా ఇతన్ని ఉమ్, కొంత బ్లాక్ మెయిలింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇవన్నీ గ్యాదర్ చేసి ఉండొచ్చు. రెండోది ఏంటంటే అవతల ఉన్నది ఎమ్మెల్యే. ఉమ్, ఒక ఎమ్మెల్యే నన్ను ఇలా చేశాడు అని బయట చెప్పినా కూడా ఇప్పుడు బయట అమ్మాయి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో అంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది ఏ ప్రూఫ్ లేకుండా ఉంటే. అవును. సో అందువల్ల తన తన రక్షణ కోసం, తన సేఫ్టీ కోసం, తన వాదనని బలపరచుకోవడం కోసం కొన్నైనా అమ్మాయికి సాక్ష్యాలు అవసరం అవుతాయి. ఆ సార్. సాక్ష్యాల కోసం అని చెప్పి ఇలాంటి వీడియోల్ని ఆ అమ్మాయి ముందు నుంచే కూడా పెట్టుకుని ఉండొచ్చు. సార్ సో ఇందులో ఏది కరెక్ట్, అంటే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది రాబోయే రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది. సో అందువల్ల అంతవరకు కూడా మనం దాని మీద కామెంట్ చేయడం అనవసరం. కానీ ఉమ్, కాకపోతే అమ్మాయి అదే ముందు అతి తెలివితో చేసిందా తెలివితో చేసిందా అవన్నీ రికార్డింగ్లు పెట్టుకోవడం, వాట్సాప్ చాటింగ్లు కానీ వీడియోలు కానీ ఇవన్నీ పెట్టుకోవడం, ఇది తెలివితేటలైనా అయ్యి ఉండొచ్చు, అతి తెలివితేటలైనా అయ్యి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఉమ్. సార్ అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఎవిడెన్సెస్ తన ముందు అంటే తన భద్రత కోసం ఏమైనా పెట్టుకున్నారు అని అనుకుంటే, ఒకవేళ కోర్టులోని ఏదైనా ఫైల్ చేయడానికి అవసరం పడితే ఒక 2-3 సాక్ష్యాలు నిజంగా నేను అసలు ఒక వీడియో ఉన్నా కూడా సరిపోతుంది. 500 వీడియోలు కోర్టుకి ఎంత టైం ఉంటుంది సార్ అవన్నీ చూడడానికి? అమ్మాయి మాటలు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అమ్మాయి మాటలు కూడా అమ్మాయి చాలా ప్లాన్డ్ గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది మీడియాతో మాట్లాడేటప్పుడు కానీ ఉమ్, మిగతా అప్పుడు కానీ. మళ్ళీ ఆ అమ్మాయి మీద వచ్చిన ఇతర వీడియోలు, అంటే ఆ అమ్మాయి కాకుండా ఆ అమ్మాయి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు చూసినా కూడా ఆ అమ్మాయి చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంది ఈ ఉమ్. విషయంలో అనేది క్లియర్ అవుతుంది. అయితే ఏంటంటే దాన్ని మనం నిర్ధారించలేం కాబట్టి అది కోర్టుకు వదిలేస్తున్నాం మనం. అవును. అవును. ఎందుకంటే మనం దాని మీద తీర్పులు చెప్పడానికి మనం కూర్చోలేదు కాబట్టి. సో ఆ ఉమ్, అమ్మాయి ప్లానింగ్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఉమ్. అంత మాత్రం చేత అరవసలేదు ఆ అమాయకుడు అనే విషయం అయితే ఒప్పుకునే అవకాశం కనిపించట్లా. అవును. అవును. ఎందుకంటే ఈ దొందేలాగా ఉంది వ్యవహారం. అవును. ఒకందుకు పోస్తే ఒకందుకు తాగాడని ఒక సామెత ఉంది. ఉమ్, ఒక అతను ఒక హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్తే అక్కడ భోజనం చేసిన వాళ్ళకి మజ్జిగ ఫ్రీ అని రాసిందంట. ఆ, అంటే ఏంటి, ముందు హోటల్ ఆడు ఏం చేస్తాడంటే ముందు మజ్జిగ తాగిచ్చేస్తాడు. మజ్జిగ తాగేస్తే ఏమవుతుంది, ఆడు అన్నం ఎక్కువ తిండలే మనకి అన్ని మిగిలిపోతాయని ఆడి ఉద్దేశం. ఓకే. ఈడు ఏం చేశాడు, వెళ్ళినాడు ఏం చేశాడంటే ముందు మజ్జిగ పోయించుకుని తాగి 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 మొత్తం కడుపు నిండి దాకా మజ్జిగ తాగేసి ఇంకా నాకు కడుపు నిండిపోయింది ఇంకా భోజనం అక్కర్లేదు అని వచ్చాడంట. బాగుంది సార్ ఐడియా. అది ఫ్రీ కదా, మజ్జిగ ఫ్రీ కాబట్టి దాని డబ్బులు ఇవ్వకుండా. అవును. అలాగా అంటే ఎవరు తెలియదాట్లు ఆడికి ఉంటాయి. అలాగా అవును. అరవ శ్రీధరికి సంబంధించిన విషయంలో కూడా అతను మాట్లాడిన మాటలు చూస్తుంటే అతను ఏం అమాయకులా కనిపించట్లా. ఉమ్, కేవలం తప్పించుకునే ఉద్దేశంతో ఏ వీడియోలను మాట్లాడుతున్నట్టు క్లియర్ కనిపిస్తోంది. ఉమ్, రెండోది ఏంటంటే తను న్యూడ్ కాల్స్ చేస్తూ ఎదుటి వాళ్ళని కూడా న్యూడ్ కాల్స్ చేయమని బలవంతం పెట్టడం, ఏదో చెయ్యి కోసుకుంటున్నాడని ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని వీడియోలు వినిపిస్తున్నాయి. అవును. అంటే ఏంటంటే కొంత శాడిజం కూడా ఉన్నట్టుంది తన దగ్గర. ఉమ్, ఎందుకంటే ఇతను న్యూడ్ కాల్ చేయడమే ఒక శాడిజం, ఉమ్, ఇంకా అవతలాన్ని కూడా నువ్వు న్యూడ్ గా మాట్లాడాలి అని అంటే ఇంకా శాడిజం కదా. ఉమ్, అందువల్ల అరవ శ్రీధర్ అమ్మాయి కూడా అనడానికి ఆస్కారం కనిపించట్లా. ఉమ్, అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి కూడా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లాగా వచ్చిన వీడియోలు కానీ, ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్న వీడియోలు కానీ ఇవన్నీ చూస్తే ఈ అమ్మాయి కూడా ఏమాత్రం అమాయకురాల్లాగా కనిపించట్లా. ఉమ్. సో అందువల్ల ఏంటంటే ఇందాక నేను చెప్పింది ఒకందుకు పోతే ఒకందుకు ఎవరు తెలియదాట్లు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అవును. సో అదే ఆ అమ్మాయి ఒక ప్లాన్ తో వెళ్ళింది, ఇతను ఒక ప్లాన్ తో వెళ్ళాడు. ఈ అమ్మాయి మనం ఎమ్మెల్యేని కదా నేను ఏదో రకంగా వాడుకుని వదిలేసేయచ్చులే అన్న ఉద్దేశంతో అతను ఉన్నట్టున్నాడు. ఉమ్, ఇలా ఎమ్మెల్యే దొరికాడు కదా, ఈ ఎమ్మెల్యేని ఏదో రకంగా మనం 25 కోట్ల పోనీ 25 లక్షల ఏదో రకంగా ఇతను ఉపయోగపడతాడన్న ఉద్దేశం ఆ అమ్మాయికి ఉన్నట్టుంది. సో ఉమ్, రెండు వైపుల నుంచి కూడా క్లియర్ గా కనబడుతోంది కాబట్టి ఉమ్. ఇది ఎవరి మీద మనం సింపతి చూపించాల్సిన అవసరం అయితే మనకైతే కనిపించట్లేదు. సరే అవును. సత్యాలు ఏంటనేది ఇంకా మిగతావి
ఆ ఉమెన్స్ సెల్ చూసుకుంటుంది, ఉమెన్ కమిషన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ ఉమెన్ కమిషన్ చూసుకుంటుంది, కోర్టులు చూసుకుంటాయి. సో మన అవును వైపు నుంచి మనం చూస్తే మాత్రం దొందు అన్నట్టు కనిపిస్తుంది. ఇద్దరి మీద ఎవరి మీద కూడా కనీస జాలి చూపించాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ఉమ్, పార్టీలు, అందుకనే నేను చెప్తున్నా, పార్టీలు ఈ విషయంలో ఎవరినన్నా వెనకేసుకొచ్చినా కూడా రెండు రెండు వైపులా చెప్తున్నా. ఆ అమ్మాయిని వెనకేసుకొస్తే వైసీపీ కూడా ఉమ్, రాబోయే రోజుల్లో దెబ్బతినే అవకాశం ఉంది. అవును ఇప్పుడు అరవ శ్రీధర్ని వెనకేసుకొచ్చి జనసేన గాని మిగతా పార్టీలు గాని వాళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఉమ్, సో ఈ మొత్తం వాళ్ళు కలిసి చేసిన ఈ ఒక రకంగా హనీ ట్రాప్ అనుకోవచ్చు, ఒక రకంగా అతని వైపు నుంచి కూడా తప్పు జరిగింది కాబట్టి ఉమ్. దీంట్లో రెండు వైపుల పార్టీలు, ఇప్పుడు వైసీపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా ఓవరాల్ గా టీవీలో ఇంకా ఎవడన్నా మాట్లాడితే బీజేపీ పార్టీ, లేదంటే ఇంకా ఎనలిస్టులు, వీళ్ళందరూ కూడా ఫూల్స్ అవుతారు రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఈ కేసులో. అవును అవును అదే సార్. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులోని మీడియాకి ఏదో ఒక అంశం దొరికింది అన్నట్టు కాకుండా రాజకీయంగా వాడుకోవాలని ఒక పక్క వైసీపీ చూస్తోందని అనుకోవచ్చు, లేదా ఇప్పుడు జనసేనకి తీరని మచ్చ అని అనుకోవచ్చు. ఓవరాల్ గా కూటమి మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. అయితే ఇందులోను ముఖ్యంగా ఈ అమ్మాయి ఏదైతే 5 సార్లు 6 సార్లు సంథింగ్ అబార్షన్ అయింది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. ఇది ఒక కీలకమైన పాయింట్. సో దీనిలోనే అబార్షన్ చేయించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది సమాజాన్ని పక్కదోవ పట్టించే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే అట్లా కూడా అబార్షన్స్ చేసేస్తారా? అది డేంజరస్, ప్రాణాలతో చెలగాటం, అలాగే అట్లా చేయడానికి వీల్లేదు కదా. సో దానికి ఏమంటారు సార్ మీరు? అంటే మనం అసలు సొసైటీలోనే ఎట్లాంటి ఇది తీసుకునే ఛాన్స్ ఉంది దీని లెక్క ప్రకారం? ఆ అమ్మాయి చెప్పిన సార్లు జరిగి ఉండకపోవచ్చు, కానీ ఉమ్, ఒకటి అమ్మాయి దగ్గర కూడా సాక్ష్యాలు లేకుండా అమ్మాయి మాట్లాడదు కదా. కానీ ఆ అమ్మాయి ఏదో హాస్పిటల్ గురించి మాట్లాడితే హాస్పిటల్ వాళ్ళు మా దగ్గర ఏమైనా జరగలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇలాగా మళ్ళీ నేను ఎక్కడ చూశాను. అవును అవును సో ఇదంతా గందరగోళంగా ఉంది. ఆ ఉమ్, అమ్మాయి వైపు నుంచి ఉన్న ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయి, అనవసర ఇతర వైపు నుంచి ఉన్న ప్లానింగ్ లోనూ లోపాలు ఉన్నాయి. ఉమ్, ఇది అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే బ్రహ్మానందం లాంటి వాళ్ళు ఇద్దరు కూడా దొరికిపోయే దొంగలు. అటు అనవసర ఇద్దరు అంతే, ఇటు ఈ అమ్మాయి అంతే. ఆ, ఇద్దరు కూడా బ్రహ్మానందం రాసుకుంటే ఏమవుతుంది, జోగి రాసుకుంటే బూడిద రాలిందని. ఆ, ఇలాంటి వాళ్ళ విషయంలో అందుకనే ఇలాంటి దొరికిపోయే దొంగల విషయంలో అటు వైసీపీ పార్టీ ఎవరన్నా భుజాన్ని వేసుకొస్తే వాళ్ళు ఫుల్ అవుతారు. ఉమ్, ఇటు అనవసరేదర్ని భుజాన్ని వేసుకుని వచ్చి ఏదో రాజకీయంగా మనం ఇబ్బంది పడకుండా బయటపడదామని ప్రయత్నం చేస్తే ఉమ్, కూటమి పార్టీలు ఇబ్బంది పడతాయి. అదే వైసీపీ విషయంలో కూడా దీనివల్ల ఏదో రాజకీయ లబ్ధి ఏమైనా వస్తుందేమో అనుకుంటే ఏమి వైసీపీ కూడా రాజకీయ లబ్ధి వచ్చే అవకాశం లేదు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిని వెనకేసుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫూల్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్తున్న విషయాల్లో చాలా తప్పులు ఉన్నాయని బయటపడింది అనుకోండి, అవును వాళ్ళు కూడా ఫూల్స్ అవుతారు. అయితే ఏంటంటే ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఈ ఎమ్మెల్యే చేసిన పని వల్ల వైసీపీకి ఒక ఆయుధం దొరికింది. మా వాళ్లే కదరా బాబు, మీ వాళ్ళలోనే ఇలాంటి న్యూడ్ వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉమ్, అమ్మాయిల్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు మీ దగ్గర కూడా ఉన్నారు అని చెప్పుకునే అవకాశం వచ్చింది. ఉమ్, కూటమి పార్టీలకి ఏంటంటే నిన్నటిదాకా వన్ సైడెడ్ గా అటువైపు మాట్లాడారు, ఇప్పుడు అంత గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అవును సుజనాని సంజన గురించి ఇంకా మాట్లాడే అవకాశం లేదు, గంట అరగంట గురించి మాట్లాడే అవకాశం లేదు. ఆ ఎంపీ న్యూడ్ కాల్స్ మాట్లాడిన ఎంపీ గురించి రాబోయే రోజుల్లో కూటమి పార్టీలు కూడా ఇంకా మాట్లాడే అవకాశం లేదు. అవును ఎందుకంటే అటు అలా మాట్లాడితే అరాచక వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి ఇంకా ఉమ్, అంత దొంగ ఏదో గప్చుప్ సాంబార్ బుడ్డి అని చెప్పి దొంగలు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. రాబోయే రోజుల్లో ఇంకా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అటువైపు అలాంటి వాళ్ళే ఉన్నారు, ఇటువైపు అంటే ఓవరాల్ గా ఏంటంటే రాజకీయ నాయకులు, ఎలాంటి రాజకీయ నాయకులకు వీళ్ళు టికెట్లు ఇస్తున్నారు, ఎలాంటి భ్రష్టు పట్టిపోయిన వ్యక్తులకి వీళ్ళు టికెట్లు ఇస్తున్నారు, కేవలం డబ్బు మాత్రమే చూసి, కేవలం గెలుపు కోణంలోనే ఆలోచించి, నీతి నిజాయితీ లేని వ్యక్తులకి, లేదంటే నైతిక విలువలు లేని వ్యక్తులకి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఉమ్. నెత్తిన లీడర్లుగా రుద్దుతున్నారు. పెట్టి ప్రజల్ని ఇలాంటి బఫూన్లు వాళ్ళని రుద్దిన చేస్తున్నారు. పార్టీలు కూడా ఇబ్బంది పడతాయి. ప్రజల్ని బఫూన్లు చేస్తున్నారు మొత్తానికి ఓటేసినందుకు. అంతే కదా. అయితే ప్రజలకి ముందు తెలియదు కదా, ముందు ఎట్లా ముందు తెలుసు? ఓటు వేసిన తర్వాత ముందు తెలియదు. ముందు తెలిస్తే సుజనా సంజన తప్ప ఇంకెవరు వేయరు, ఉమ్, ఆ గంట అరగంట వాళ్ళు కూడా వేయరు, ఈ వైసీపీ ఎంపీకి అయితే అసలే వేరు అవును ముందు తెలిస్తే. అలాగే అరవై విషయంలో కూడా అరవై ఇలాంటి వాడు అని తెలిస్తే ఎవరు పొరపాటును కూడా గెలిపించి ఉండేవాళ్ళు కాదు. అవును కాకపోతే ఏంటంటే వీళ్ళు నిన్నటిదాకా ఒక ముసుగులో ఉండి గెలిచిన తర్వాత ఇంకా మా ఇష్ట రాజ్యం,
మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అన్న ధైర్యం వచ్చేసి ఉమ్, వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అరవశ్రీధర్ అనే అతను ఏ పార్టీకి వెళ్ళినా కూడా గెలిచే అవకాశం లేదు. ఈ పార్టీలో కంటిన్యూ చేస్తే జనసేనకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇమీడియట్ గా జనసేన పూర్తి స్థాయిలో అతన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత పార్టీ నుంచి కూడా బయటికి పంపించేయడం అనేది ఉత్తమమైన మార్గం. కాకపోతే ఉమ్, ఏంటంటే వైసీపీ అందులో ఇందాక మనం చెప్పిన ముగ్గురులో ఎవరిని వైసీపీ బయటికి పంపల. అవును. మరి రాబోయే రోజుల్లో జనసేన కూడా అలానే చేస్తుందా? ఎందుకంటే తెలుగుదేశంలో కూడా ఒక అతను ఇలాగే ఒక అతను బయటపడితే అతని మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అవును. సో అలాగే చర్యలు, కఠినమైన చర్యలు జనసేన తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఉమ్. తీసుకుంటే మా పార్టీకి మంచిది, తీసుకోకపోతే ఆ పార్టీనే ఇబ్బంది పడుతుంది. అవును, అవును. మొత్తానికి ఏదైనా కూడా సరే ఇప్పుడు పార్టీ విలువలను అయితే తీసేసే విధంగా నాయకులు అక్కడక్కడ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ మీద కొద్దిగా ఎంక్వైరీస్ చేసుకోవడం, కన్నేసి ఉంచడం కూడా చాలా బెటర్ పార్టీలకి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడిప్పుడే ఏదో సర్దుకుంటుంది అనేటప్పటికి ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు కూడా డిస్టర్బెన్స్ కదా. రైట్ సార్, చూద్దాం సార్. అంటే ఏం జరుగుతుంది ఫైనల్ గా, కేసు కోర్టుకు వెళ్తుందా లేకపోతే ఇప్పుడు అప్ స్కాండ్ లో ఉన్నారని ఒక వార్త కూడా వస్తూ ఉంది. మరి అప్ స్కాండ్ లో ఉంటే అసలు ఎట్లాగా ఈ కేసుని డీల్ చేస్తారు అనేది. థ్యాంక్ యూ ఎలా సార్. అప్ స్టాండ్ లో ఉంటారండి? అప్ స్టాండ్ లో ఉండాల్సిన అవసరం ఏముంది? నిజాయితీ పరుడు, ఉమ్, నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు, లేదంటే ఇంకేమో వాళ్ళకి బిరుదులు ఉంటాయి. అలాంటి బిరుదులు ఉన్న వాళ్ళు అయితే అటైనా ఇటైనా ఎవరైనా సరే ఉమ్, వాళ్ళు అంత శుద్ధ పూసలు అయితే గనక ఫోన్ ఆఫ్ చేసుకుని వెళ్లాల్సిన పనే ఉంది, అప్ ఉమ్, స్టాండ్ అవ్వాల్సిన పనే ఉంది, అండర్ గ్రౌండ్ అవ్వాల్సిన పనే ఉంది. సో ఉమ్, ఇదంతా కూడా క్లియర్ గా ఉంది. అంతా మ్యాటర్ అంతా క్లియర్ గా ఉంది. ఓన్లీ కోర్టులు లేదంటే మహిళా కమిషన్ ఇవి తేల్చవలసిన విషయం తప్ప ఉమ్. మనకందరికీ క్లియర్ గానే ఉంది. మనకి ఎందుకంటే క్లియర్ చెప్పాక గా. దొందేలాగా ఉంది వ్యవహారం. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్.